హాయ్ హలో అండి, వెల్కమ్ టు సుంత మల్లి కస్తూరి వ్లాగ్. ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నా అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి అయితే ప్రసాదాలు రెడీ చేస్తున్నా. ప్రసాదం కంప్లీట్ అయినాక పూజ అయితే స్టార్ట్ చేసిన. ముందుగానైతే ఫోటోలు శుభ్రంగా కడుక్కొని గంధము కుంకుమ పెట్టయితే పువ్వులతోనే అలంకరించుకున్నా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 పీటలతోనైతే ఈ విధంగా సెట్ చేసిన. ఈ పీటలపై అయితే అష్టదళ ముగ్గు వేసిన. అష్టదళ ముగ్గు వేసుకుంటే మంచిదంట, అందుకే వేసిన. ఆ తర్వాత చిన్న ప్లేట్లో బియ్యం తీసుకొని రాగి చెంబులో కొన్ని వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ 1 రూపీ కాయిన్ ఫ్లవర్ వేసి మామిడాకులు పెట్టుకొని రాగి చెంబుపై కొబ్బరికాయ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు రెడ్ కనుమతోనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నా. ఈ కలశంతో పాటు పక్కన లక్ష్మీదేవి ఫోటోనైతే సెట్ చేసుకున్నా. అమ్మవారి ఫోటోని ఈ విధంగా పూలతోనైతే డెకరేట్ చేసుకున్నా. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మొత్తానికైతే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. పూజ అయితే కంప్లీట్ అయింది, కానీ ఇంకా చాలా పని ఉంది. వంట వేయాలి, 5 ముత్తైదులకు వైనం ఇవ్వాలి. లేట్ అవుతుందని చెప్పేసి తొందర వంట అయితే కంప్లీట్ చేసుకున్నా. వైనం ఇవ్వడానికి 5 ముత్తైదులను అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పేసి వచ్చిన. మనం వైనం ఇచ్చేటప్పుడు ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకైతే ఫస్ట్ ఇవ్వాలన్నట. అందుకని చెప్పేసి నేను మా పాపకైతే ఇస్తున్నా ఫస్ట్. లోపైతే మా సారు మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చిండు. చేతికి కంకణం అయితే కట్టేసి అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అయితే మా ఆయనతోనే నేనైతే చేతికి వేయించుకుంటున్నా. ఈ శ్రావణ మాసంలో హస్బెండ్ చేత గ్రీన్ గాజులు వేయించుకుంటే మంచిదట. మరి మీరు వేయించుకున్నారా లేదా కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఆయన కాళ్ళకు దండం పెట్టయితే నేనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నా. ఇంతటితో నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది.